గౌరవనీయులు మన ఎన్జిఓస్ భవన్ అధ్యక్షులు గౌరవనీయులు అంజయ్య గారికి, కార్యక్రమంలో పాల్గొంటున్న శాసన మండలి సభ్యులు, మన సిద్దిపేట ముద్దుబిడ్డ గౌరవనీయులు మన దేశపతి సీనన్న గారు, మరొక ఎమ్మెల్సీ గారు, మన మెదక్ జిల్లా ఉమ్మడి అదే మంచిగుండేనే అదే ఇచ్చేసి ఉమ్మడి మెదక్ జిల్లా శాసన మండలి సభ్యులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారికి, మన సిద్దిపేట ముద్దుబిడ్డ మనందరికీ సుపరిచితులు మాజీ ఎమ్మెల్సీ పెద్దలు గౌరవనీయులు ఫారూక్ హుసేన్ గారికి, గౌరవనీయులు మన ఎన్జిఓస్ భవన్ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గారు నాకు ఆత్మీయులు రసమై బాలకృష్ణ గారికి, మన రాజ్నర్స్ గారు, స్థానిక కౌన్సిలర్ తమ్ముడు సాయి గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి విక్రమ్ రెడ్డి గారు, అదేవిధంగా కోశాధికారి శ్రీనివాస్ గారు, మా గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి అన్న గారు, ఎన్జిఓస్ భవన్ సంఘ సభ్యులకు, పుర ప్రముఖులకు, ఈ 10వ తరగతి అవార్డులు అందుకోవడానికి వచ్చిన చిన్నారులు, వారి తల్లిదండ్రులు, మా సిద్దిపేట జర్నలిస్ట్ సోదరులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఎన్జిఓస్ భవన్తో నా అనుబంధం దాదాపు 20 సంవత్సరాలు నిండి, మా అన్నయ్య యాద్ చేస్తుంటే 20 సంవత్సరాల నిండి 21వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. ఈ 20 సంవత్సరాల్లో ఏ 15 ఆగస్టు సందర్భంగా జరిగే కార్యక్రమమైనా, ఏ 26 జనవరి గణతంత్ర దినోత్సవ సందర్భంలోనైనా ఈ రోజు వరకు 20 ఏళ్లలో నేను ఎప్పుడూ మిస్ కాలేదు. మీరు ఎప్పుడు పిలిచినా గత 20 సంవత్సరాలుగా ఎన్జిఓస్ భవన్లో జరిగే ప్రతి ఏటా మీతో పాటు మీ కుటుంబ సభ్యుడిగా 20 ఏళ్లుగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తూ ఉన్నాం. నిజంగా మీరు చేసే కార్యక్రమం కూడా చాలా మంచి కార్యక్రమం. ప్రభుత్వ పాఠశాలల్ని ప్రోత్సహించాలి, బాగా చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించాలి, బాగా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను ప్రోత్సహించాలని చెప్పి మీరు ప్రతి ఏటా కూడా నిష్పక్షపాతంగా ఎంపిక చేసి వాళ్ళని సన్మానం చేసే ఒక మంచి కార్యక్రమాన్ని మన ఎన్జిఓస్ భవన్ ఇవాళ నిర్వహిస్తూ ఉంది. నిజానికి సిద్దిపేట ఎన్జిఓ భవన్ అనేది రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచింది. మన సిద్దిపేట ఎన్జిఓస్ భవన్ అంటే ఏ సంస్థ అయినా సరే అది సామాజిక సేవలో, సంఘ సేవలో ఉన్నప్పుడే ఆ సంస్థకు గుర్తింపు, ఆ సంస్థకు ఒక సార్థకత. అలాంటి గొప్ప సార్థకతను సిద్దిపేట ఎన్జిఓస్ భవన్ సాధించింది అని నేను చాలా గర్వంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు చేసేదాన్ని ఇలా మనం కొంతమంది విద్యార్థులని సన్మానించవచ్చు, కొంతమంది ఉపాధ్యాయ ఉద్యోగులని సన్మానించవచ్చు, కానీ అది యావత్తు విద్యార్థి లోకాన్ని ప్రోత్సహిస్తుంది, యావత్తు ఉపాధ్యాయ ఉద్యోగులను ప్రోత్సహించడానికి అది దోహదపడుతుంది. అలాంటి మంచి కార్యక్రమం మీరు చేస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. మరి సిద్దిపేటలో కూడా మీరు చూశారు, నేను కూడా గత కొన్ని సంవత్సరాలుగా 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో నా సిద్దిపేట నంబర్ 1గా ఉండాలని ఏ రకంగా కృషి చేశానో కూడా మీకు తెలుసు. కరోనా ముందైనా, కరోనా తర్వాతైనా, కరోనా కాలంలో కూడా నేను పిల్లల తల్లిదండ్రులకు ఉత్తరం రాసిన, టెలికాన్ఫరెన్స్ పెట్టినా, డిజిటల్ కాంటెంట్ పుస్తకాలు పంపించా, నా సొంత డబ్బులతో టిఫిన్ పెట్టించి పిల్లలకు స్పెషల్ క్లాసులు ఏర్పాటు చేశాం. పిల్లల్ని ప్రోత్సహించడానికి 10/10 మార్కులు వచ్చిన పిల్లలకు నా సొంత డబ్బులతో వాళ్ళందరికీ 75 మంది పిల్లలకు ఐప్యాడ్స్ కూడా నేను కొని వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది. ఈ రకంగా పిల్లల్ని ప్రోత్సహిస్తూ వచ్చాం. నిజంగా నాకు ఎంత సంతోషం అంటే, మన సిద్దిపేట గత 5 సంవత్సరాలుగా 33 జిల్లాల తెలంగాణలో అయితే ఫస్ట్ ప్లేస్, లేదంటే సెకండ్ ప్లేస్లో సిద్దిపేట జిల్లా నిలబడ్డది. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు వచ్చినాయంటే సిద్దిపేట ఫస్టా సెకండా, కానీ ఉండు మాత్రం ఖాయం. 33 జిల్లాల్లో నంబర్ 1 స్థానంలో ఈ సిద్దిపేట జిల్లాను మనం నిలుపుకోవడం మనందరికీ కూడా గర్వకారణమని మనం చేస్తా ఉన్నా. దానికి మా ఉపాధ్యాయుల కృషి,
మా ఉద్యోగుల కృషి, మా ప్రజాప్రతినిధుల కృషి అందరి సమన్వయంతోనే ఇంత అద్భుతమైన విజయాలను మన సిద్దిపేట సాధించింది. ఈ సంవత్సరం కూడా చూస్తే 98.65% ఫలితాలతో రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో సిద్దిపేట నిలిచింది. పోయినసారి 98.65 వస్తే ఈసారి 98.68 అంటే 0.03% పెంచుకున్నాం. ఈ రకంగా అద్భుతమైన ఫలితాలు సాధించాం. ఇక మన సిద్దిపేట కాన్స్టిట్యున్సీ అయితే 99.24తో మొత్తం తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో అత్యధిక రిజల్ట్ వచ్చింది ఎక్కడ అంటే సిద్దిపేట నియోజకవర్గం సాధించింది. 99.24తో తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో నంబర్ 1 నియోజకవర్గం 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఏది అంటే అది మన సిద్దిపేట అని చెప్పి గర్వంగా మనందరం చెప్పుకోవచ్చు. ఒక 10వ తరగతి పరీక్షా ఫలితాల్లోనే కాదు, 10/10లో కూడా 75 మంది పిల్లలు 10/10 సాధించి తెలంగాణలో ప్రథమ స్థానంలో నిలిచారు. అంతేకాదు బాసర IIIT సీట్లలో మన సిద్దిపేట 169 సీట్లు సాధించి తెలంగాణలో నంబర్ 1లో నిలిచింది. సిద్దిపేట జిల్లా నంబర్ 1 369 బాసర IIIT సీట్లతో సిద్దిపేట జిల్లా నంబర్ 1 అయితే 169 బాసర IIIT సీట్లతో సిద్దిపేట నియోజకవర్గం తెలంగాణలోనే నంబర్ 1గా నిలిచింది. అది 10వ తరగతి పరీక్షా ఫలితాల 10/10 మార్కుల సాధనలోనైనా బాసర IIIT సీట్లలో కూడా సిద్దిపేట గడ్డను మొదటి స్థానంలో నిలిపినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. మరి అదేవిధంగా మా ఎన్జిఓస్ భవన్ కూడా ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ మార్కులు సాధించిన పిల్లలను వారి తల్లిదండ్రులను కూడా ఈరోజు సన్మానించుకునే కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సన్మానాన్ని పొందబోతున్నటువంటి చిన్నారులకు నా దీవెనలు, వారి తల్లిదండ్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మీరందరూ చూశారు, సిద్దిపేట అంటే అభివృద్ధికి మారుపేరుగా మార్చాం. సిద్దిపేట అంటే అది విద్యలోనైనా, వైద్యంలోనైనా, అభివృద్ధిలోనైనా అన్ని రంగాల్లో ప్రేమలో, దాతృత్వంలో, సేవలో, మంచితనములో సిద్దిపేట కీర్తి పెంచేటట్టుగా ఎలా పనిచేసిందో కూడా మీ అందరికీ తెలుసు. 10 ఏళ్ళు మొన్నటిదాకా నేను మంత్రిగా ఉన్నా. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిద్దిపేట కీర్తి ప్రతిష్టలు ఏ రకంగా పెంచామో మరి నిర్ణయాలు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేట ప్రతిష్టను ఏ రకంగా మసకబారుస్తుందో మా ఎన్జిఓస్ భవన్ సంఘ సభ్యులు ఒకసారి పెద్దలు సీనియర్ సిటిజన్లైన మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎప్పుడైనా 10 ఏళ్ళు నేను మంత్రిగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వంలో ప్రముఖ స్థానంలో ఉంటే కనీసం చీమ కన్నా సిద్దిపేటలో హాని చేసినామా? ఒక చెంప దెబ్బనన్నా ఎవరైనా కొట్టినామా? ఏ రోజైనా సిద్దిపేటలో నిన్న జరిగినటువంటి సంఘటన ఏ రోజన్నా జరిగిందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. సిద్దిపేట అంటే ప్రేమకు, దాతృత్వానికి, సేవకు, మంచితనానికి, అభివృద్ధికి పేరుగాంచే విధంగా సిద్దిపేట కీర్తి ప్రతిష్టలు పెంచాం. కానీ అలా మరి అరాచకానికి పాల్పడుతూ ఏ రకంగా వ్యవహరిస్తున్నారు? ఇది మన సిద్దిపేటకు మంచిదా? ఈ పెద్దలందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఆ రోజు ఏదైనా చేస్తే కరోనా వచ్చింది, ఎన్ని కిట్లు పంచినాం, ఎంతమంది ప్రాణాలు కాపాడినాం, పేదలకు బియ్యం ఇచ్చినాం, పప్పు దినుసులు ఇచ్చినాం, కూరగాయలు ఇచ్చినాం, కష్టాల్లో ఉన్న వాళ్ళను కన్న కుటుంబ సభ్యుల్లాగా చూసుకొని సిద్దిపేట మొత్తం కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసినాం. ప్రతి సంవత్సరం నా జన్మదినం ఉంటే రక్తదానం చేసి పేదలకు ప్రాణాన్ని నిలిపేటువంటి ప్రయత్నం చేసినాం. అంతే తప్ప ఏ రోజు కూడా అరాచకాలు చేయలే. కానీ ఈరోజు ఏం జరుగుతుందో కూడా మీరందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ రోజు నేను సిద్దిపేట ఎట్లా అభివృద్ధి చేయాలనో చూశాం. సిద్దిపేటలకు మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఫార్మసీ కాలేజ్, మహిళా డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్ అంటే విద్యా క్షేత్రంగా సిద్దిపేట మనం డెవలప్ చేసినాం. రహదారులు అయితేనేమి అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయినాం. కానీ నేడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు, కానీ ఉన్నవి తీసుకుపోతున్నారు. 150 కోట్లతో వెటర్నరీ కాలేజ్ నేను మంజూరు చేస్తే దాన్ని రద్దు చేసి ఇలా కొడంగల్కి తీసుకుపోతున్నారు. సగం పనులైనవి,
సగం పనులు అయితే మొండి గోడల్ని మధ్యలో వదిలిపెట్టి ఇవాళ అర్ధాంతరంగా రద్దు చేసినటువంటి ఘనత ఇవాళ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాన్ని. ఇట్లా చేయవచ్చునా? నువ్వు కొత్తది పెట్టుకో. మా సిద్దిపేటకు ఎందుకు అన్యాయం చేస్తున్నావు? ఇవాళ మీరు చూడండి, శిల్పారామం సగంలో ఆగిపోయిన పరిస్థితి, రంగనాయక సాగర్ టూరిజం ప్రాజెక్టు సగంలో ఆగిపోయింది, 1000 పడకల ఆసుపత్రి 99% పని అయిపోతే ఆ 1% పని పూర్తి చేయకుండా 1000 పడకల ఆసుపత్రి పనులు ఆపే ప్రయత్నం చేస్తుండ్రు. రహదారుల నిర్మాణం ఆపుతున్నారు. ఇదా సిద్దిపేటకు మీరు చేసేది? నేనేమో సిద్దిపేటని అభివృద్ధిలో నడిపించిన, కీర్తి పెంచిన, ప్రతిష్ట పెంచిన, సేవ పెంచిన, సాయం చేసి ప్రతి మనిషికి సహాయపడేటట్టు మనం పనిచేస్తే ఈరోజు ఏ రకంగా ఒక అరాచక శక్తుల్లాగా వ్యవహరిస్తున్నారో దయచేసి విఘ్నులైనటువంటి పెద్దలు, సీనియర్ సిటిజన్లు, మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. నేను ఎప్పుడు కూడా ఆ రకమైనటువంటి దాన్ని ఎంకరేజ్ చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయను. సిద్దిపేట బాగుండాలని కోరుకునే వ్యక్తిని, సిద్దిపేట ఇంకా పెరగాలని కోరుకునేటువంటి వ్యక్తిని. తప్పకుండా మీ సేవ ఉన్నంత కాలం, నాకు ఊపిరిన్నంత కాలం ఈ ప్రజలకు మేలు చేయడానికి, ప్రజలకు సేవ చేయడం కోసమే నా జీవితం అంకితమైతే తప్ప ఎవరికి కూడా హాని చేసేది నా జీవితంలో ఉండదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ, ఆలస్యమైంది. పిల్లలు పాపం దుబ్బాక పాత తాలూకా నుంచి, అంటే దాదాపు 11 మండలాల నుంచి వచ్చినట్టున్నారు. వివిధ మండలాల నుంచి కూడా దుబ్బాక, దౌలతాబాద్, గజ్వేల్లోని కొంత ప్రాంతం, సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రాంతం నుంచి కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చారు కనుక ఎక్కువ ఉపన్యాసాలు మా సీనన్న గాని రసమయ్యన్న కూడా ఆలస్యం అవుతుందని ఎవరం కూడా మేము మాట్లాడడం లేదు. మరి మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ సిద్దిపేట యొక్క విజయ పరంపర కొనసాగాలని, ఎప్పటికీ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమమైన ర్యాంకులు సంపాదిస్తూ ఇంకా ముందుకు సాగాలని, పిల్లలు కూడా మీరు బాసరలో సీట్లు వచ్చి ఉంటాయి, మీ అందరికీ బాగా చదవండి, మీ తల్లిదండ్రులకు పేరు తీసుకురండి, మన సిద్దిపేట ప్రతిష్ట పెంచండి, సైంటిస్టులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఉత్తమమైనటువంటి గొప్ప వ్యక్తులుగా మీరందరూ తీర్చిదిద్దబడాలని నేను ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ మీ అందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ.